హెచ్ఆర్ఎంఎస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఉద్యోగికి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ లేదా అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ముందుగా ఆ ఉద్యోగి కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఎంఎస్ డిపో యూజర్ సెలెక్ట్ చేయండి. ఆప్షన్ 7 కాంటాక్ట్ సెలెక్ట్ చేయండి. ఉద్యోగి స్టాఫ్ నంబర్ ఎంటర్ చేయండి. ఫైండ్ క్లిక్ చేయండి. ఇక్కడ అతని కుటుంబ సభ్యుల వివరాలు ఒక్కొక్కటిగా నమోదు చేయండి. ముందు అతని భార్య పేరు నమోదు చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ అన్న దగ్గర ఆవిడ పుట్టిన తేదీ నమోదు చేద్దాం. తేదీలు నమోదు చేసేటప్పుడు ఈ ఫార్మాట్ని తప్పనిసరిగా వాడాలి. జెండర్ సెలెక్ట్ చేయండి. రిలేషన్షిప్ అన్న దగ్గర స్పౌస్. ఈ రిలేషన్ ఏ రోజు మొదలైంది అంటే వాళ్ళ పెళ్లి జరిగిన తేదీ నమోదు చేయండి. వివరాలు సరిచూసుకున్న తర్వాత కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా కానీ ఇక్కడ సేవ్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ చేయండి. ఇప్పుడు ఇంకో కుటుంబ సభ్యుని వివరం నమోదు చేయాలి. ఈ ప్లస్ ఉన్న దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక వివరం నమోదు చేయండి. పుట్టిన తేదీ నమోదు చేయండి. జెండర్ నమోదు చేయండి. రిలేషన్షిప్ నమోదు చేసి అతను పుట్టిన తేదీనే మరలా ఇక్కడ నమోదు చేయండి. అంటే ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు రిలేషన్ మొదలైందనమాట. కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ చేయండి. రెండో కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేద్దాం. పేరు ఎంటర్ చేసాం. పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేయండి. రిలేషన్ సన్న. అతను పుట్టిన తేదీనే ఇక్కడ నమోదు చేస్తే ఆ రోజు నుండి వాళ్ళ రిలేషన్ మొదలైందని అర్థం. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కానీ కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా కానీ సేవ్ చేయండి. ఇప్పుడు ఇంకో సభ్యుని వివరాలు ఎంటర్ చేద్దాం. పేరు ఎంటర్ చేసాం. పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. తేదీ నమోదు చేసేటప్పుడు ఇదే ఫార్మాట్ను వాడాల్సి ఉంటుంది. జెండర్ సెలెక్ట్ చేయండి. రిలేషన్ సెలెక్ట్ చేయండి. పుట్టిన తేదీనే ఇక్కడ మరలా నమోదు చేయండి. సేవ్ చేయండి. ఇంకా మిగిలిన వివరాలు ఏవైనా ఉంటే కుటుంబ సభ్యుల వివరాలు ఇలాగే ప్లస్ కొట్టడం ద్వారా నమోదు చేయండి. ఇప్పుడు ఈ ఉద్యోగికి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ డిపో యూజర్లో ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ క్లిక్ చేయండి. ఉద్యోగి స్టాఫ్ నంబర్ ఎంటర్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేయండి. వివరాలన్నీ వచ్చాయి, సరిచూసుకోండి. ఇంక్రిమెంట్ టైప్ అన్న దగ్గర క్లిక్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ లేదా అడ్వాన్స్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆపరేషన్ తేదీని నమోదు చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేసుకోండి. హోమ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ను అకౌంటెంట్ ద్వారా మరియు డిఎం గారి ద్వారా అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇతను GN23 మనం రన్ చేయాలి. వ్యూ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయండి. సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్ ఓకే సెలెక్ట్ చేయండి. FPINC GN23 సెలెక్ట్ చేయండి. యూనిట్ నేమ్ ఇవ్వండి. ఉద్యోగి స్టాఫ్ నంబర్ ఎంటర్ చేయండి. ఆఫీస్ ఆర్డర్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ అవసరం లేదు. ఫైండ్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ కంప్లీటెడ్ నార్మల్ అని వచ్చే వరకు వెయిట్ చేయండి. కంప్లీటెడ్ నార్మల్ అని వచ్చింది కదా. ఇప్పుడు జెన్ చూద్దాం. వ్యూ అవుట్పుట్ క్లిక్ చేయండి. ఇక్కడ వివరాలు సరిచూసుకోండి. అతను ఆపరేషన్ తేదీ 8/12/17 అంటే ఇంక్రిమెంట్ 1/1/18 నుంచి అతనికి శాంక్షన్ అవుతుంది. స్కేల్ ప్రకారం 390 రూపాయలు ఇంక్రిమెంట్ శాంక్షన్ అయింది. వివరాలు సరిచూసుకొని కంట్రోలర్స్ క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేయండి.
సేవ్ చేసిన ఫైల్ను ఎల్పి కమాండ్ ద్వారా ప్రింట్ తీసుకోండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ సబ్మిట్ చేసాం. అకౌంటెంట్ గారు అప్రూవ్ చేశారు, డిపో మేనేజర్ గారు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసిన తర్వాత 2 లైన్ రిపోర్ట్ రన్ చేయడం ద్వారా వివరాలను చూసుకోండి. 390 రూపాయలు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్గా నమోదు చేసి చూపింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఉద్యోగ వయసు మగవారైతే 50 సంవత్సరాలు, ఆడవారైతే 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇవ్వబడదు. అలాగే 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇవ్వబడదు. కుటుంబ సభ్యుల వివరాలు మనం అన్నీ నమోదు చేశాం కనుక ఆ వివరాలన్నీ కంప్యూటర్ చెక్ చేసుకొని అర్హత మేరకు మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తుంది. కనుక ఉద్యోగ వివరాలు, అతని కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడం అన్నది తప్పనిసరి. ఇలాగే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా మనం శాంక్షన్ చేయొచ్చు. కుటుంబ సభ్యుల వివరాలతో పని లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాం కదా.